హాయ్ పిల్లలు, మనం మంచి మాటలు 4 మాటలు నేర్చుకుని ఇవాళ, సరేనా? ఓకేనా? అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నేర్చుకోవాల్సిన మంచి మాట ఏంటంటే చెడు చూడొద్దు, చెడు మాట్లాడొద్దు, చెడు ఆలపించొద్దు. ఓకేనా? ఈ 3 మీరు గుర్తుపెట్టుకుంటే లైఫ్లో చాలా జాగ్రత్తగా ఎదుగుతారు, చాలా జాగ్రత్తగా ఉంటారు. ఒకటి. రెండోది ఏంటో తెలుసా? మన చిన్నవాళ్ళమా పెద్దవాళ్ళమా అని కాదు, ముందు మనకు కావాల్సింది ఎవరైనా సరే కష్టకాలంలో ఉంటే వాళ్ళు చిన్నోళ్ళ పెద్దోళ్ళని మాత్రం చూడొద్దు. ఎవరైనా కష్టకాలంలో ఉన్నారనుకోండి, వాళ్ళకి మీకున్నంతలో తగినంత హెల్ప్ చేయండి. సపోజ్ ఎవరైనా రోడ్డు మీద ఆకలితో ఉన్నారనుకోండి, మీరు పట్టుకెళ్ళిన బాక్స్లో వాళ్ళకి ఒక ముద్ద పెట్టండి, మీరు ఒక ముద్ద తినండి. రెండోది. ఇంకోటి ఏంటో తెలుసా? ఎవరైనా అతి ప్రమాదకరంగా ఉన్నారనుకో, ఏదైనా చిన్న ప్రాబ్లమ్స్ వచ్చి చిన్న యాక్సిడెంట్ అయినా లేకపోతే ఇంకేదైనా ఉండేటప్పుడు కూడా మనకెందుకులే అని చెప్పి చూసుకుని వెళ్ళిపోవద్దు. మీరు చిన్నపిల్లలు కనుక మీరు సాయం చేయకపోయినా పెద్దవాళ్ళకి ఎవరైనా తెలిసిన వాళ్ళకి వెళ్ళి పలాని వ్యక్తి పలా ప్రమాదంలో ఉందనుకుని వాళ్ళ ప్రమాదం ఉందా అంటే రండి హెల్ప్ చేయండి అని అడగండి. మీరు మీ మంచితనం అక్కడ చూపించండి. ఓకేనా? అంతే తప్ప మనకెందుకులే, ఎవరైనా పోతే మనకెందుకులే, మన వరకు మనం హ్యాపీగా ఉన్నాం కదా అనుకోవద్దు. ఈ చిన్నతనంలోనే మంచిగా మనం ఎవరికి మన సహాయం చేసే మనస్తత్వం కానీ లేకపోతే ఎవరైనా కష్టకాలం ఉన్న వాళ్ళు చూసే గుణం కానీ మనకు ఉందనుకోండి, మన జీవితంలో ఒక్కో మెట్టు ఎక్కడానికి పైనుంచి భగవంతుడు సహాయం చేస్తాడు. ఎవరి స్వార్థంతో వాళ్ళు బతికామనుకోండి, ఎవరేమైపోతే మాకేంట్లే అని స్వార్థంతో ఎప్పుడూ మనం ఉండకూడదు. మంచిగా మనం ఏం చేసినా ఎదురుకి ఇష్టకరంగా మంచి పనులు చేస్తూ మంచిగా వెదగాలి. అలా ఎదిగిన రోజు దేవుడు పైన చూస్తుంటాడు, మనం ఏం చేస్తున్నామా, మనం ఎదుటి మనిషి ఎంత సహాయం చేస్తున్నామా, ఎదుటి మనిషిని ఎంత ప్రేమిస్తున్నామా, ఎదుటి మనిషి కష్టకాలంలో మనం వెళ్ళి ఏ విధంగా హెల్ప్ చేసామా అనేది మాత్రం చూస్తాడు. ముఖ్యంగా అన్నిటికన్నా ముఖ్యంగా ఆడపిల్లలు ఏంటంటే జాగ్రత్తగా ఉండాలి. ఎవ్వరు పిలిచినా ఎవరు ఎక్కడికి రమ్మన్నా వెళ్ళకంట, తలంచుకొని తలంచుకొని ఇంట్లో నుంచి వెళ్ళి స్కూల్ దగ్గర కలెక్టాలి, మా తల స్కూల్లో దించుకుని మళ్ళీ వచ్చి ఎత్తాలి. ఇంకెటు మనం చెడు మాటలు కానీ చెడు చూపులు కానీ చెడు ప్రవర్తన కానీ మనం ఉండకూడదు. ఓకేనా? డన్.